ఇంట్లో చూస్తే కూరగాయలు లేవు. మా బావని పంపిద్దామంటే డ్యూటీకి వెళ్ళారనమాట. మార్నింగ్ డ్యూటీ ఈరోజు. నేను వెళ్దామంటే మాకు కొంచెం దూరంగా ఉంటుంది. మాకు ఇంట్లో చాలా కుక్కలున్నాయి. అందుకని భయమేస్తుంది. ఎందుకంటే మా చిన్నోడి మీదకి మొన్న అయితే కాలని తీసుకోవడానికి చూసిందనమాట. బయట అడుగెట్టాలంటే భయమేసేస్తుంది. సరే కదా అని వెజిటేబుల్స్ ఏమున్నాయని చూస్తే జస్ట్ 4 టమాటాలు అయితే ఉన్నాయి. అండ్ బాస్మతి బియ్యం కూడా ఉన్నాయి కదా అని చెప్పి టమాటా బిర్యానీ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అదైతే కుక్కర్లో సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి కుక్కర్లోని 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని వేడెక్కిన తర్వాత మసాలాలు వేసాను అనమాట. అవి అయితే ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత 1 గ్లాస్ అయితే నేను బియ్యం అరగంట ముందే నానబెట్టేసాను అనమాట. నానబెట్టిన బియ్యం వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మగ్గబెట్టండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను. దాంట్లో కొంచెం చిటికెడంతా టేస్టింగ్ సాల్ట్ వేసి మూత పెట్టేయండి. 1 గ్లాసు బియ్యానికి 1½ వాటర్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే కొంచెం మెత్తగా అంటే మా చిన్నోడికి కూడా తినిపించవచ్చు కదా అని చెప్పి. కాకపోతే మరీ మెత్తగా లేదు, కొంచెం పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. 2 విజిల్స్ అయితే వేయించాను. మీరు కూడా 2 విజిల్స్ వేయించండి. సో చాలా టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.